అమరావతి పేదలది కాదు పెత్తందారులదే అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ బైట్ చూస్తే దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఉన్నారు. వి విల్ కనెక్ట్ విత్ హిమ్. లెట్స్ వాచ్ అ బైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు. R5 జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషియరీ తీసుకుని ఇక్కడ పెట్టారు. ఎస్పెషలీ విజయవాడ, గుంటూరు సరౌండింగ్ ఏరియాస్. వీ వాంట్ టు ప్రొవైడ్ సైట్స్, హౌస్ సైట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ ఏరియాస్. వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి సైట్లు పెట్టాలి. మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దాం, లేకపోతే మనం ఏదైతే కట్టామో టిట్కో మారిగా ఇళ్లు కట్టిస్తాం. అవి ఇమ్మీడియట్గా మీరు వర్కౌట్ చేయండి. On top priority, we want to complete at the earliest. రైట్. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిలో R5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసి అమరావతిని పేద ప్రజల రాజధానిగా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న నిరుపేదలకు సెంటు భూములు ఇచ్చేందుకు పక్కా ప్రణాళిక రచించింది. అది తట్టుకోలేని టీడీపీ నేతలు ఆ రోజే హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అడుగుపెట్టిన వెంటనే పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ అమరావతి రాజధాని నుంచి పేదలను తరిమేసే కుట్రకు పక్కా ప్లాన్ గీస్తున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఆ రోజే అన్నారు. సో ఆ పార్టీకి సంబంధించి కొన్ని మీడియా వ్యక్తులైతే డిబేట్లోనే చెప్పారు, ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం, మిమ్మల్ని మళ్ళీ తరివేసే కార్యక్రమం ఉంటుంది. అదే ఆచరణలో ప్రస్తుతం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏం చెప్తారు? ఖచ్చితంగా హరి, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిన్న సాక్షాత్తు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారుల సమీక్షలోనే ఈ ప్రకటన చేయడం అన్నది ఇప్పుడు ఆ 50,000 మంది పేదలు, ముఖ్యంగా అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేదలు అనేక దశాబ్దాలుగా సొంతింటి కళ సాకారం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ వారి కళను కళ్ళగా మార్చేసేటువంటి ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏదైతే అమరావతి ఇప్పుడు రాజధానిగా చెప్పుకుంటూ ఈ రాజధానిలో ఎక్కడ కూడా ఇతరులు ఎవడూ కూడా ఆ రాజధానిలోకి రావడానికి వీలు లేదు. అదేవిధంగా మరీ ముఖ్యంగా భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించినటువంటి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పేదలు అయితే ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీలు లేదు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా నిన్న సీఎం చంద్రబాబు చెప్పినట్టు అయింది. R5 జోన్లో గత ప్రభుత్వం ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చిందో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో 25 లేఅవుట్లను సిద్ధం చేసింది. 25 లేఅవుట్లో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 23,762 మంది పేదలకు 11 లేఅవుట్లు సిద్ధం చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇల్లును కూడా మంజూరు చేశారు. అదేవిధంగా 27,031 మంది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పేదల కోసం 14 లేఅవుట్లను కూడా సిద్ధం చేశారు. వాటికి సంబంధించినటువంటి అంతర్గత మౌలిక వసతులు కల్పించేందుకు కూడా అప్పట్లోనే శ్రీకారం చుట్టి అయితే ఈలోపు సుప్రీంకోర్టుకి కోర్టుకి వెళ్ళి అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. సో ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో ఒకవైపు వివాదం నడుస్తుంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లు ఉంటుండగానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీస్ని అక్కడి నుండి పంపేయాలి, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ ల్యాండ్స్ వాళ్ళ ప్రాంతాల్లో చూడండి, ఒకవేళ భూమి దొరకకపోతే అప్పుడు టిట్కో లాంటి ఇల్లులు తీసుకొచ్చి నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రకటించారు. సో ఈ ముందైతే ఖచ్చితంగా R5 జోన్ ఏదైతే అమరావతి ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు లేకపోతే ధనిక వర్గాలకు మాత్రమే స్వర్గధామంగా రూపొందించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఉందో అదే మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి. అందులో పేదలకు ఎక్కడ కూడా అవకాశం లేదు ఆ మాస్టర్ ప్లాన్లో. సో ఈ గత ప్రభుత్వం 50,000 మందిని వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ అంటే విజయవాడ నగరానికి, గుంటూరు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేదలు వీళ్ళెవరూ కూడా ఆ రాజధానిలో ఉండడానికి వీలు లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు అక్కడి నుండి మార్చేయాల్సిందన్న ప్రకటన సీఎం చంద్రబాబు చేయడం నిజంగానే సుమారుగా 50,000 కుటుంబాలు అనేక దశాబ్దాలుగా సొంత ఇంటి కళను సాకారం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద కుటుంబాలకి ఇది ఒక పిడుగు లాంటి వార్తనే మనం చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టులో వివాదం పెండింగ్లో ఉంటుండగా, సుప్రీంకోర్టులో కేసు ఉంటుండగానే స్వయంగా కలెక్టర్లకి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆదేశాలు ఇవ్వడం అనేది కోర్టు ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 50,000 మంది పేదలకు సంబంధించినటువంటి సొంతింటి కళను సాకారం కాకుండా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పేదలైతే ఓటేశారో వాళ్ళకి ఆ ఇల్లు అక్కడి నుండి పంపేయాలని నిర్ణయించడం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.